హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి జొన్నల దోశ అండి. ఎలా చేయాలో చెప్తాను. నేను ఒక కప్పు మొత్తం జొన్నలు తీసుకున్నానండి. నేను అదే కప్పుతో హాఫ్ కప్పు మినపప్పులు తీసుకున్నానండి. మనం 2 కప్పులు తీసుకున్నాం అనుకోండి, ఒక ఫుల్ కప్పు మనం మినపప్పుని వేయాలి. చూస్తున్నారు కదా, 2 వేసేసుకున్నాను నేను. ఇక దీన్ని బాగా కడుక్కోండి. మనకు జొన్న దోశ అనేది బాగా హెల్దీ రెసిపీ అండి. మనము బాగా బెనిఫిట్ ఉంటుంది, బాగా హెల్దీ అది. అందుకే ఒకసారి మీకు ఇలా కూడా చూపిస్తానని చేస్తున్నాను. దీంట్లో మనము శనగపప్పు వేయడం వల్ల కొద్దిగా దోశ అనేది క్రిప్పిగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే నేను కొద్దిగా శనగపప్పు అని వేసాను. మీరు కూడా వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. దీంట్లో మనం అటుకులు అనేది సన్నటి కూడా తీసుకోవచ్చు, దొడ్డి కూడా తీసుకోవచ్చు. కానీ ఇది అప్పటికప్పుడు నానబెట్టుకొని మనం గ్రైండర్ చేసుకున్న ముందు పెట్టుకుంటే చాలు. ఏం ముందు నుంచి పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. మీరు సన్నటి తీసుకున్నా సరే, దొడ్డు తీసుకున్నా సరే. చూసారు కదా, 8 hours నానబెట్టాను నేను మినపప్పుని, మన జొన్నల్ని. ఇలా మెత్తగా గ్రైండర్ చేసుకోండి. ఆ తర్వాత అయితే మినపప్పుని ఎక్కువ నానబెట్టిన ఏం అవసరం లేదు, కానీ జొన్నల్ని మాత్రం ఒక 6 to 8 hours కంపల్సరీ నానబెట్టాలండి. ఆ తర్వాత నేనైతే గ్రైండర్ చేసుకుంటున్నాను. గ్రైండర్ చేసేటప్పుడు మనం అటుకులు నానబెట్టుకున్నాం కదా, అటుకులు ఏం బాసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు, అప్పటికప్పుడు వేసుకున్నా సరిపోతుంది. పిండిని మాత్రం మెత్తగా చేసుకోవాలి. మెత్తగా కాలేదు, నేను మెత్తగా ఇంకోసారి గ్రైండర్ చేసి చూపిస్తాను. చూసారు కదా, ఇలా మెత్తగా కావాలండి పిండి. మెత్తగా అయితే మన దోశలు బాగా వస్తాయి. చూస్తున్నారు కదా, ఇలా మెత్తగా పిండి మొత్తం నేను గ్రైండర్ చేసుకున్నాను. నేను 1.5 గ్లాస్తో వాటర్ వేసుకున్నాను. దోశ అనేది పల్చటిగా ఉన్నదనుకోండి, టేస్ట్ బాగుంటుందని. మీరు అలా పల్చటి చేసుకోకపోతే తక్కువ వాటర్ వేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు, బాగానే వస్తాయి అలా కూడా. దీంట్లో చూస్తున్నారు కదా, నేను నీళ్ళు వేసుకొని ఇక దాన్ని బాగా కలుపుకుంటున్నాను. దీన్ని కూడా ఒక 8 hours వరకు పెట్టుకోండి పక్కన. మీరు 8 hours ఇది మా పిండి అనేది పక్క పెట్టుకున్నారనుకోండి, నేను కుకింగ్ సోడా వేయట్లేదు, ఏది వేయకుండానే పక్కన పెడుతున్నాను పిండిని. నైట్ అంతా ఇలా గ్రైండర్ చేసుకున్నాక ఆ తర్వాత మనము పల్లీల చట్నీ దీంట్లో కాంబినేషన్లో బాగుంటుందని నేను పల్లీలు ఆల్రెడీ గ్రైండర్ చేసుకొని పెట్టుకున్నాను చట్నీలాగా. తాలింపు చేసుకుంటున్నానండి నేను ఇప్పుడు. జీలకర్ర, ఆవాలు ఇలా వేసుకొని శనగపప్పుని వేయడం వల్ల మనకు దోశలో తినేటప్పుడు చాలా బాగుంటుంది. చూసారు కదా, నేనైతే శనగపప్పు వేసుకున్నాను. ఇది శనగపప్పు అనేది కొద్దిగా కలర్ బ్రౌన్ అయితే చాలు, ఎక్కువ బ్రౌన్ కావాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత కళ్యామాకు వేస్తున్నానండి, టేస్ట్ బాగుంటుంది. మనం ఏ చట్నీలో అయినా సరే కళ్యామాకు వేయడం వల్ల కొద్దిగా టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు. ఆ తర్వాత 2 ఎండిన మిరపకాయలు వేసుకోండి. చూస్తున్నారు కదా, దాన్ని కూడా 1 నిమిషం పాటు కొద్దిగా కలర్ బ్రౌన్ అయ్యే వరకు కలుపుకోండి. తాలింపు అనేది అయిపోయింది, మనం చట్నీలో కలుపుకుందాము. నేను చట్నీ కూడా ఎలా చేయాలో మీకు వీడియో తీసి పెడతాను. ఇది మన దోశ రెసిపీ అయిపోయాక చూస్తున్నారు కదా, ఇలా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకోండి. నేను గ్రైండర్ చేసేటప్పుడే ఉప్పు వేసుకున్నాను చట్నీలో. నేను 8 hours నానబెట్టినాక చూసారు కదా, నా పిండి అనేది ఎంత బాగా పొంగిందో. చూస్తున్నారు కదా, ఎంత బాగా అయిపోయిందో. 8 hours నేను పక్కన పెట్టానండి. 8 hours దోశ వేసుకోవచ్చు. ఎంత బాగా పైకి పొంగిందో. ఇలా పొంగితే దోశలు మాత్రం చాలా బాగా వస్తాయి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, హెల్దీ రెసిపీ. సరిపడేంత టేస్ట్కి మీరు ఉప్పు వేసుకోండి. మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, సమానం తింటే సమానం వేసుకోండి, తక్కువ తిన్నా తక్కువ వేసుకోండి. ఉప్పు వేసుకున్నాక ఇక పిండిని బాగా కలుపుకున్నారనుకోండి, మొత్తం ఉప్పు అనేది పిండిలంతా కలిసిపోతుంది. దోశ వేసేద్దామా ఇక. చూస్తున్నారు కదా, ఇక దోశ వేస్తున్నాను నేనైతే. ఈ జొన్నలు ఎన్ని హెల్త్ బెనిఫిట్లు ఉంటాయో దీంట్లో మీకు ఆల్రెడీ తెలుసు. ఇది చాలా అంటే చాలా హెల్దీ ఫుడ్ అనేది మనకు. పైనుంచి నేను కొద్దిగా క్యారెట్ వేస్తున్నాను, చాలా టేస్టీగా ఉంటుందండి ఉల్లిపాయలు క్యారెట్ వేయడం వల్ల. ఇది మా వారి కోసం చేస్తున్నాను, ఆయన హెల్దీ ఫుడ్ కొద్దిగా బాగా తీసుకుంటారు. ఆయనకు జొన్న రొట్టె కానీ ఇలాంటివి హెల్దీవి రాగివి కానీ ఏదైనా సరే ఆయన బాగా హెల్దీ ఫుడ్డే తింటారు.
దానికోసమే స్పెషల్ చేస్తున్నాను. కొద్దిగా మనకు దోశ అయిపోయాక ఇలా తీసేసుకోండి, చాలా బాగుంటుంది. మీరు తప్పనిసరిగా నేను ట్రై చేయండి, చాలా సూపర్ ఉంటుందండి. హెల్దీగా బెనిఫిట్లు కూడా బాగుంటాయి మనకు. మా వారు తిని చెప్తారు ఎలా ఉందో, సూపర్ ఉందట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.